హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యి ఉంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. వన్స్ ఈ వీడియో చూశాక మీకు ఇంకో వీడియో చూడాల్సినటువంటి అవసరం అనేది దాదాపుగా ఉండదు. ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. 3 విషయాల గురించి డిస్కస్ చేస్తాం. సో ఆ 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ విషయం వచ్చేసి అసలు ఈ అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్కి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి, ఏ విషయాల్ని మనం దాంట్లో అప్లోడ్ చేస్తాం అనే విషయం గురించి మాట్లాడి అసలు సైట్లో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందా, సో ఓపెన్ అయినాక అప్లికేషన్ ఫామ్ను ఒకసారి మనం చూస్తాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో అంగన్వాడీకి సంబంధించి 2020కి సంబంధించిన కొత్త గైడ్లైన్స్ ఏమిచ్చింది, సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయాన్ని మనం మాట్లాడుకొని దానికి సంబంధించినటువంటి నోట్ అనేది సైట్లో ఇచ్చిర్రు. ఆ నోట్ను ఒకసారి మనం చూస్తాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మన జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన ఊర్లో అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేవో, వేకెన్సీస్ ఉంటే ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ ఉన్నదనే విషయం థర్డ్ స్టెప్లో మనం మాట్లాడుకుంటాం. సో ఈ 3 విషయాల గురించి తెలుసుకున్నాక ఫర్దర్గా మీకు ఇందులో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమీ ఉండదు. వీడియో కొంచెం లెంతీ అయినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు మీ జిల్లాకు సంబంధించిన కానీ, మీ ఊరికి సంబంధించిన కానీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్గా మీ యొక్క కామెంట్స్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. మనం చెప్పుకున్నట్టు స్టెప్ 1లో అంగన్వాడీ టీచర్ హెల్పర్కి ఎలా అప్లై చేయాలి, సో ఎలా అప్లై చేయాలి అనే దాని విషయం గురించి మాట్లాడతాం. అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరం, డాక్యుమెంట్స్ అప్లోడ్ ఎలా చేయాలి, సో ముఖ్యమైన సూచనలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏ వివరాలు మనం అందులో అప్లై చేయాలి, ఏ సర్టిఫికేట్స్ అవసరం, డాక్యుమెంట్స్ అప్లోడ్ ఎలా, సో ఇవన్నీ కూడా మనం స్టెప్ 1లో డిస్కస్ చేస్తాం. సో దీనిలో భాగంగా ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లో తెలంగాణ టీజీ అని టైప్ చేసి, సో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్, సో టీజీ WDCW అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఒక సైట్ అనేది చూపిస్తుంది. సో ఆ సైట్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు ఏం చేస్తారంటే, అందులో మీరు ఏ పోస్టుకి అప్లై చేస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకొని, సో టీచర్కి అప్లై చేసే టీచర్కి, అదేవిధంగా హెల్పర్కి అప్లై చేసే హెల్పర్కి, సో దాన్ని సెలెక్ట్ చేసినాక మీరు జిల్లా అనే ఆప్షన్ ఎంచుకుంటారు. సో దాని తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ అంటే MPDO, సో మీది ఏ మండల పరిధిలోకి వస్తుంది అనేది ఎంచుకుంటారు. దాని తర్వాత మీ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క పూర్తి పేరు, మీ తండ్రి పేరు, అదేవిధంగా మీ భర్త పేరు, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే భర్త పేరు, మ్యారేజ్ కాని వాళ్ళైతే, సో మ్యారేజ్ కాకపోతే వాళ్ళ భర్త ఉండడు కాబట్టి సో వాళ్ళ భర్తని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ యొక్క అడ్రస్సు, సో మీరు ఏ ఊర్లో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు అనే విషయాలని సెకండ్ స్టెప్లో మీరు ఎంటర్ చేస్తారు. ఇకపోతే థర్డ్ స్టెప్లో మీ యొక్క క్యాస్ట్, సో మీ క్యాస్ట్ ఏందనేది మెన్షన్ చేస్తారు. మీరు కనుక మైనారిటీ అయితే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ని మీరు ఇందులో క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో మీకు SSCలో, అంటే ఓపెన్లో SSC రాసినా పర్వాలేదు, రెగ్యులర్ SSC అయినా పర్వాలేదు, ఓపెన్ GP అయినా పర్వాలేదు, రెగ్యులర్ GP అయినా పర్వాలేదు, అక్కడ మీకు వచ్చిన మార్కుల్ని లేకపోతే మీకు వచ్చినటువంటి GPA పాయింట్స్ని మీరు ఎంటర్ చేస్తారు. మీరు ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్, పాస్ అయిన ఇయర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పుట్టిన తేదీని మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే చేయాలి. అది చేయగానే పక్కన ఏజ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఏజ్ అనేది మీరు సపరేట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఎంటర్ చేస్తే సరిపోద్ది. సో చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, క్వాలిఫికేషన్ ఏందనేది చాలామందికి ఉన్న డౌటు. ఈ క్వాలిఫికేషన్ విషయంలో హెల్పర్కి అయితే 10th క్లాస్ అనే క్వాలిఫికేషన్ సరిపోతుంది. అదేవిధంగా టీచర్కి అయితే ఇంటర్మీడియట్ అనే క్వాలిఫికేషన్ కావాలి. మీరు టీచర్ అనే ఆప్షన్ని ఎంచుకోగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ అనే ఆప్షన్, ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నో అనే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ కావాలి కాబట్టి. సో ఇంటర్మీడియట్ పూర్తి చేశారా లేదా అనేది మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఓపెన్ ఇంటర్ అయితే ఓపెన్ ఇంటర్, రెగ్యులర్ ఇంటర్ అయితే రెగ్యులర్ ఇంటర్, అంటే మీరు ఓపెన్లో చేసినా పర్వాలేదు, రెగ్యులర్గా చేసినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంటరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, సో ఎన్ని మార్కులు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మన యొక్క
నివాస ధృవీకరణ పత్రము అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మ్యాండేటరీ కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి మీరు ఎస్ఐ అనే ఆప్షన్ ఇస్తే వాటిని కూడా అప్లోడ్ చేయాలి. మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సో వాటిని ఎస్ అని చేయండి. ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి. వీటితో పాటు స్పెషల్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో ఈ వితంతు అనేది ఉంటుంది కదా, సో వితంతువులు ఎవరైనా ఉంటే సో వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. వితంతు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సో అనాథలు అంటే బిఫోర్ మ్యారేజ్ కంటే ముందు అనాథలు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మ్యారేజ్ అయితే వాళ్ళ అనాథలు కారు కాబట్టి బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా అనాథలు కనుకుంటే సో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా దివ్యాంగులు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ని, మాజీ సైనికులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని, క్రీడలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎవరైనా వర్తిస్తే మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ అనమాట. సో ఇవి ఎక్స్ట్రా, ఇవి ఉంటే మాత్రం అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. 10th క్లాస్ మెమోలో ఏది ఉంటే ఎలా ఉంటే మక్కి అలానే అప్లోడ్ చేయండి. ఏ విధమైన మిస్టేక్స్ అనేవి అప్లోడ్ చేయకండి. సో అదేవిధంగా ఫైల్ సైజ్, మీరు ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తున్నారో, ఇప్పుడు మనం చెప్పాం కదా డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, ఇంకా సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ ఇవన్నీ అన్నాం కదా, ప్రతి ఫైల్ కూడా 100 KB లోపు ఉండే విధంగా చూసుకోండి. 100 KB లోపు ఉంటేనే అప్లోడ్ అవుతుంది, లేకపోతే అప్లోడ్ అవ్వదు. ఆ డాక్యుమెంట్స్ ఫస్ట్ మీరు బిలో 100 KB చేసి పెట్టుకోండి. సో మొత్తం దరఖాస్తు మొత్తం కూడా మీరు అప్లోడ్ చేయడానికంటే ముందు మొత్తం ఫిల్ చేశాక మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ని చూపిస్తుంది. సో ఒకసారి మీరు చూసుకోండి, మీరు చేసింది కరెక్టా కాదని ప్రివ్యూ ఆప్షన్ చూపిస్తుంది. మొత్తం అప్లోడ్ చేశాక సబ్మిట్ కొట్టకుండా ప్రివ్యూ అనే ఆప్షన్ని కొట్టి ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే సబ్మిట్ కొట్టండి. సో ఒక్కసారి ఈ విషయాలను వెబ్సైట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఒక్కసారి మనం చూద్దాం. సో ఫస్ట్గా మీ యొక్క గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసి తెలంగాణ టీజీ ఉమెన్ డెవలప్మెంట్ WD చైల్డ్ వెల్ఫేర్ CW, సో టీజీ WD CW అని టైప్ చేసి మీరు ఎంటర్ చేస్తే ఫస్ట్ మీకు వచ్చేది అదే వస్తుంది. సో wdcw.tg.nic.in. మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను. సో wdcw.tg.nic.in. సో మీరు డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసినా పర్వాలేదు, లేకపోతే WDCW.TG అని టైప్ చేసినా కానీ మీకు ఫస్ట్ ఇదే వస్తుంది. మీరు వచ్చాక దీని మీద క్లిక్ చేయండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మెయిన్ సైట్ ఇది. సో ఇందులో AWH అంటే టీచర్ అండ్ హెల్పర్కి సంబంధించినటువంటి దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక దీన్ని ఇలా స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఉంది కదా పోస్ట్ అప్లయింగ్ దగ్గర అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ అని వస్తుంది. మీరు టీచర్కి చేయాలంటే టీచర్ మీద క్లిక్ చేయండి, లేదా హెల్పర్కి చేయాలంటే హెల్పర్కి చేయండి. ఇప్పుడు సపోజ్ టీచర్ మీద క్లిక్ చేసింది అనుకోండి. సెలెక్ట్ డిస్ట్రిక్ట్, సో ఏ డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేస్తున్నారు, ఎక్కడ మీది లోకల్ అనే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను మహబూబ్నగర్ మీద క్లిక్ చేశాను. సో ప్రాజెక్ట్ ఇక్కడ మహబూబ్నగర్లో దేని కిందికి వస్తుంది మీరు సెలెక్ట్ చేసేది అనేది దేవరకద్రక, జడ్చర్లన, మహబూబ్నగర్ రూరల్, అర్బన్ అనే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ అంగన్వాడీ సెంటర్, మీ యొక్క సెంటర్, ఈ మహబూబ్నగర్లో మీ సెంటర్ అనేది ఎక్కడ ఉంది, భవానీ తండా, సో ఓకేనా, గాజులపేట్. సో సపోజ్ గాజులపేట అనుకోండి. గాజులపేట క్లిక్ చేశాక ఇక్కడ అప్లికెంట్ నేమ్, మీ యొక్క పూర్తి పేరు రాయండి, మీ ఫాదర్ పేరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే అలా రాయండి, మీ యొక్క హస్బెండ్ పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అడ్రస్, సో విలేజ్, ఇవన్నీ టైప్ చేశాక ఇక్కడ ఉంది కదా, సో రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ మీద క్లిక్ చేయగానే ఈడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ మహబూబ్నగర్ రూరల్లో ఈ గాజులపేట 3 అనే ఏరియాలో, అంటే గాజులపేట 3 అనేటటువంటి అంగన్వాడీ సెంటర్లో ఎవరికి ఉంది టీచర్ పోస్ట్ అంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్కు మాత్రమే ఉన్నది. అందుకనే ఇక్కడ BCA కానీ, BCB కానీ, SC కానీ, ST కానీ, జనరల్ కానీ ఏది లేదు ఇక్కడ. ఎందుకు, ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి మాత్రమే ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది ఒక్కటే ఆప్షన్ వచ్చింది. మీకు సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ రాలేదు అంటే అక్కడ వేకెన్సీ లేదు అని దాని అర్థం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెదర్ మైనారిటీ ఆర్ నో,
సో మైనారిటీ అయితే ఎస్ అని పెట్టండి, మైనారిటీ కాకపోతే నో అని పెట్టండి. ఇక్కడ ఉంది టైప్ ఆఫ్ రిజల్ట్. మీకు మార్క్స్ రెగ్యులర్ మార్క్స్ అయితేనే మార్క్స్ అని పెట్టండి. కొంతమందికి 600కి ఇంతకుముందు మార్క్స్ వచ్చాయి కదా, మార్క్స్ అయితే మార్క్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయండి. లేదు జీపీఏ వస్తే జీపీఏ మీద క్లిక్ చేయండి. ఇది ఇది ఇక్కడ టచ్ చేస్తే రాదు, ఎందుకంటే మనం ఇక్కడ జీపీఏ మీద క్లిక్ చేసినాం కాబట్టి ఈ బాక్స్ వస్తుంది, ఇక్కడ జీపీఏ చేయండి. లేదు మీరు ఓపెన్ ఎస్ఎస్సి అయితే ఓపెన్ ఎస్ఎస్సి, ఓపెన్ జీపీఏ అయితే ఓపెన్ జీపీఏ క్లిక్ చేసి మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డేట్ వస్తుంది. ఈ క్యాలెండర్ మీద మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏది ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ ఇక్కడ క్యాలెండర్ మీద మీరు క్లిక్ చేయాలి. నేను 2000 ఇయర్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన అనుకోండి, సెట్. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఏజ్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో అయిపోయాక డూ యూ కంప్లీట్ ఇంటర్మీడియట్, ఇక్కడ ఎస్ఆర్ నో ఆప్షన్ అనేది లేదు. ఎందుకు, డైరెక్ట్ ఎస్ అనే ఆప్షనే ఉంది. ఎందుకు ఎస్ అనే ఆప్షన్ ఉంది అంటే మనం దేనికి అప్లై చేస్తున్నాం, టీచర్కి అప్లై చేస్తున్నాం. టీచర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి టీచర్ యొక్క క్వాలిఫికేషన్ అనేది మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి కాబట్టి ఎస్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ మనం హెల్పర్ కనుక చేసి ఉంటే, హెల్పర్ కనుక అప్లై చేసి ఉంటే ఇక్కడ ఎస్ఆర్ నో ఆప్షన్ అనే ఉంటుంది. ఎందుకు, ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి. ఒకవేళ మీరు చేసి ఉంటే చేయండి. ఇక్కడ కూడా ఓపెన్ ఇంటర్ చేయొచ్చు, రెగ్యులర్ ఇంటర్ చేయొచ్చు. ఓపెన్ ఇంటర్ అయితే ఓపెన్ ఇంటర్, రెగ్యులర్ ఇంటర్ అయితే రెగ్యులర్ ఇంటర్. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. మార్క్స్ సెక్యూర్డ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది. అదేవిధంగా మీ యొక్క ఇంకా అడిషనల్గా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే క్వాలిఫికేషన్ అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ చేయండి. ఒకవేళ మీరు పీజీ చేసిరనుకోండి, డిగ్రీ పెట్టకండి, పీజీనే పెట్టండి. ఒకవేళ డిగ్రీ చేసిరనుకోండి, అప్పుడు డిగ్రీ పెట్టండి. నన్ను అయితే నన్ను పెట్టేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో ఒకవేళ మీరు వీడియో అయితే సెలెక్ట్ ఎస్, వీడియో కాకపోతే నో. ఓకేనా. సో వీడియో అయితే ఎస్ కొట్టాక ఇక్కడ మీరు ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ ఫైల్ అనేది 10 KBలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఫన్ అయితే ఆర్ఫన్, సో డిజేబుల్డ్ అయితే డిజేబుల్డ్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు మనం ఫిల్ చేసాం కదా, హైయెస్ట్ క్వాలిఫికేషన్. అదేవిధంగా మీకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. చేశాక ఒకసారి ప్రివ్యూ మీద నొక్కండి. నేనేం అప్లై చేయలేదు కాబట్టి ప్రివ్యూ అనేది రాదు. మీరు ఇవన్నీ అప్లై చేశాక మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది. ప్రివ్యూ అనే ఆప్షన్ వచ్చినాక మొత్తం ఒకసారి ఆ డాక్యుమెంట్ అంతా మీరు గమనించండి. మీరు అసలు ఏం రాసిరు, మీరు రాసింది కరెక్టా కాదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్నాక మీరు కన్ఫామ్ అనే ఆప్షన్ కొట్టండి. సో కన్ఫామ్ ఆప్షన్ కొట్టినాక మొత్తం కన్ఫామ్ అయినాక ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇందాక మనం అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు గిందాక అప్లై చేసినప్పుడు మీరు దేనికైతే అప్లై చేసారు, టీచర్కే కదా అప్లై చేసింది, టీచర్. సో దానితో పాటు మీ యొక్క అప్లికేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు అప్లికేషన్ ఐడి కనుక మీరు నోట్ చేసుకోకపోతే, గుర్తు పెట్టుకోకపోతే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోద్ది. రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసినాక సబ్మిట్ కొడితే మీకు సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. ఆ ఎక్నాలజ్మెంట్ వస్తేనే మీ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఎక్నాలజ్మెంట్ రాకపోతే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ కానట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో అసలు కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ఏంది అనేది మనం తెలుసుకుందాం. ఈ స్టెప్లో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు రిజర్వేషన్ ఉంటేనే ఇస్తారా, అక్కడ రిజర్వేషన్కి సంబంధించిన వ్యక్తి అనేవాడు లేడు, సో పరిస్థితి ఏంది అనేది తీసుకుంటాం. అదేవిధంగా ఈ వీడియోస్, ఈ స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, సో వీళ్ళకి ఎవరికి ఏ వెయిటేజ్ ఇస్తారు, అసలు ఇంటర్వ్యూ అనేది ఉంటుందా, ఉంటే ఎన్ని మార్కులు, ఆ మార్కుల పరిస్థితి ఏంది, అదేవిధంగా ఈ వితంతులు, అనాథలు, దివ్యాంగులు, సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారు. దానివల్ల ప్రయోజనాలు ఏంది, రిజర్వేషన్ అనేది తప్పనిసరి ఉంటుందా, జిల్లా కలెక్టర్దే అల్టిమేట్ నిర్ణయమా, ప్రభుత్వ నిబంధనలు ఏంది, సో ఇవన్నీ కూడా మనం ఈ సెకండ్ స్టెప్లో తెలుసుకుందాం. తెలుసుకొని వెబ్సైట్లో దీనికి సంబంధించిన నోట్ ఏముందనేది కూడా మనం చూస్తాం. సో అంగన్వాడీ టీచరే కానీ హెల్పరే కానీ రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు జరుగుతుంది. రిజర్వేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఈ రిజర్వేషన్ అనేది ప్రతి ఐసిడిఎస్ని ప్రాజెక్ట్ని కొలమానంగా తీసుకొని చేయడం అనేది జరిగింది. సో ఈ రిజర్వ్ పర్సన్ అనేది లేని ప్రమేయంలో ఆ వ్యక్తి అనేవాడు, అంటే ఒక ఎస్సీఏ కానీ, ఎస్టీఏ కానీ, లేకపోతే బీసీ కానీ ఒక రిజర్వేషన్కి ఒక సీటు, ఒక ప్లేసు, ఒక పోస్ట్ అనేది అలాట్ చేసినప్పుడు ఆ ఊర్లో ఆ పర్సన్ లేనప్పుడు, ఆ పర్సన్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఫిల్ చేస్తారు. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే
దివ్యాంగులకి ఏ విధంగా ఇస్తారు? అంటే మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, లేకపోతే చూడలేని వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు? వాళ్ళు దీన్ని ఏ విధంగా డీల్ చేస్తారని డౌట్ చాలా మందికుంటది. సో, దివ్యాంగుల్లో ఏ ఏ ఏ టైపు, ఏ కోవకు సంబంధించిన వాళ్ళకిస్తారు అంటే, పిల్లలతోటి వాళ్ళు మాట్లాడగలగాలి. సో, వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగితే సరిపోతది. అదే విధంగా పిల్లల సంరక్షణ చేయగలగాలి. అంటే పిల్లలకు మినిమమ్ నీడ్స్, మినిమమ్ పనులనేది వీళ్ళు చేయగలగాలి. సో, అలా చేస్తూ ఈ ఎవరైతే చెవులు వినపడే వాళ్ళు ఉంటారో, సో, వాళ్ళు వినికిడి యంత్రాన్ని పెట్టుకుంటే ఇనపడితే సరిపోద్ది. అంతేగాని అది లేకుండా వినపడాలనే రూల్ అయితే ఏం లేదు. అది పెట్టుకుంటే ఇనపడితే సరిపోతది. కంటి చూపు తక్కువున్నా పర్వాలేదు. కాకపోతే స్వయంగా ఆ పనులనేది చేసుకోగలగాలి. సో, ఒకళ్ళ హెల్ప్ లేకుండా వాళ్ళు పనులనేది చేయగలగాలి. దానితో పాటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేటటువంటి సామర్థ్యం అనేది ఉండాలి. సో, ఇలా ఉన్నటువంటి దివ్యాంగులు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నది. ఇక్కడ రిజర్వేషన్ పరంగా అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే వెంటనే ఇతరులతోటి పోస్ట్ అనేది భర్తీ చెయ్యరు. ఇతరులతోటి ఆ పోస్ట్‌ని భర్తీ చేయరు. మరి ఆ పోస్ట్‌ని ఏం చేస్తారంటే అర్హులైన రిజర్వేషన్ అభ్యర్థులు వచ్చినప్పుడు ఆ పోస్ట్‌ను వారికి కేటాయిస్తారు. అంతేకాని అంటే అర్హులైన అభ్యర్థులు యాడ్నుంచి వస్తారంటే కొత్తగా ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఆ క్యాస్ట్‌లో. సో, అట్లా వస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి కేటాయిస్తారు గానీ ఎవరు లేరని ఎవరికో ఒకళ్ళకి దాన్ని ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యరు. సో, దీనిలో ఏమైతుందంటే ఇంటర్మీడియేట్ మార్కులు ఉన్నాయి కదా! సో, ఇంటర్మీడియేట్ మార్కులకి 70% వెయిటేజ్ అనేది ఇస్తారు. అంటే ఇంటర్మీడియేట్‌లో నీకు 1000 మార్కులు ఉన్నాయి కదా! ఆ 1000 మార్కుల్ని 70 మార్కులుగా పరిగణించి ఆ 70కి వెయిటేజీకి ఇంటర్మీడియేట్ మార్క్స్‌కి 70% వెయిటేజ్ ఇస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, ఇంటర్వ్యూలో నువ్వు మంచిగా పార్టిసిపేట్ చేస్తే, నీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే, ఇంటర్వ్యూలో ఉన్నవాళ్ళు నీకు 10 మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్ టు 10 దాకా. సో, నీ పర్ఫార్మెన్స్‌ని బట్టి వాళ్ళు మార్కులేస్తారు. అదేవిధంగా వితంతువులకి ఒక 5 మార్క్స్ అనేది అడిషనల్‌గా యాడ్ అవుతాయి. ఏది? వాళ్ళు వితంతు సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేస్తే. ఈ అనాథలకి 10 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. వాళ్ళ సర్టిఫికేట్ అనేది యాడ్ చేస్తే. అదేవిధంగా ఈ దివ్యాంగులకు కూడా 5 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అంటే వీళ్ళకి ఈ మార్క్స్ అనేది బెనిఫిట్ అనమాట. సో, ఓవరాల్‌గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఇవన్నీ కలిపినప్పుడు ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఆ పోస్ట్‌ని అలాట్ చేయడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూలో 10 మార్కులు అనేది చాలా ఎక్కువ కాబట్టి ఇంటర్వ్యూకి కూడా మీరు మంచి ప్రిపరేషన్ అనేది కండి. ప్రిపరేషన్ అయితే ఈ 10 మార్క్స్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఇంటర్వ్యూ అనేది ఏ ఒక్క వ్యక్తితో చేస్తారంటే ఏ ఒక్క వ్యక్తి చేయడు. ఒక కమిటీని ఫామ్ చేస్తారు. ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి చేస్తారు తప్పించి ఈ 10 మార్కులు అనేది ఒక్క వ్యక్తి చేతిలో పెట్టరు. సో, ఈ నియామకంలో రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. రిజర్వేషన్ అనేది లేకపోతే అక్కడ పోస్ట్ అనేది ఇవ్వరు. ఇంటర్మీడియట్ మార్కులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి ప్రత్యేకంగా 10 మార్కులు అనేది కేటాయించారు. వాటితో పాటు వితంతులు, అనాథలు, దివ్యాంగులు సో, వీళ్ళకి అదనంగా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇది ఏ ఒక్కరి నిర్ణయమో కాదు. ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడా తప్పులు దొరలడానికి అవకాశం అనేది లేదు. ఇది మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్‌గా సైట్‌లోనే పెట్టడం జరిగింది. ఇక్కడ గైడ్‌లైన్స్ ఉంది కదా! సో, గైడ్‌లైన్స్ మీద గనక మీరు క్లిక్ చేస్తే గైడ్‌లైన్స్ ఫర్ ఏడబ్ల్యూటీ, ఏడబ్ల్యూహెచ్ రిక్రూట్మెంట్. సో, రిక్రూట్మెంట్‌కి సంబంధించి గైడ్‌లైన్స్ ఏందనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ అంతా కూడా చదవండి. మొత్తం 10, 15 పేజెస్ పీడిఎఫ్ ఉన్నది. సో, 10, 15 పేజెస్ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా కృటించి చిన్నగా చేసి చెప్పడం జరిగింది. ఇంకా మీకేమైనా అదనంగా డౌట్స్ ఉంటే మాత్రం ఆ పీడిఎఫ్‌లో చదవండి. ఒకసారి చూద్దాం ఆ పీడిఎఫ్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది దానికి సంబంధించిన పీడిఎఫ్. ఇది మొత్తం 15 పేజెస్ పీడిఎఫ్ ఉంది. సో, ఈ పీడిఎఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇంతసేపు డిస్కస్ చేసినాం. సో, ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్. సో, మీ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక కావాలి, మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ మండలంలో ఎన్ని ఉన్నాయి, మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి అనే విషయం మీకు తెలవాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు చేయండి. డెఫినెట్గా ఆ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో లాస్ట్ డేట్ ఎప్పుడు అనే వీడియోని నేను డెఫినెట్గా చేస్తాను. సో, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో, మీరు చాలా వీడియో చూసుంటారు. ఇంత డీటెయిల్గా వివరణ ఏ వీడియోలో ఉండి ఉండదు. సో, కాబట్టి
ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.